అక్కడ ఒక వ్యక్తిని మెన్షన్ చేస్తా ఉన్నాడు. అతని పేరు ఏంటంటే పేతురు. మొదటిగా పేతురుతో మీరు చెప్పండి అన్నాడు. దేవునికి స్తోత్రం. పేతురు యొక్క జీవితమును గురించి, పేతురు యొక్క వ్యక్తిత్వమును గురించి, పేతురు యొక్క లక్షణాలను గురించి మనం బాగుగా ఎరిగినటువంటి దైవ సేవకులమే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ముందు పేతురుకి చెప్పండి. పేతురు పడిపోయిన స్థితిలో ఉన్నాడు. పేతురు వెనుకడుగు వేసే స్థితిలో ఉన్నాడు. పేతురు జీవితంలో వెనుకబాటు కనిపిస్తా ఉంది. అందుకనే ఆ 11 అక్కడ 11 మంది ఉన్న ఆ వ్యక్తుల పేరు ఎవరి పేరు చెప్పలేదు, కానీ పేతురు పేరు మాత్రం చెప్తా ఉన్నాడు. కనుక పేతురు బలపరచాలి, పేతురు మళ్ళా లేవనెత్తాలి, పేతురు మళ్ళా నిలబడాలి, బలమైనటువంటి సేవ చేయాలి. అనేక మందిని నా కొరకు ఆయన, నా వైపుకు ఆయన తిప్పాలి.